హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీను శ్లేఖ ఆంధ్ర అబ్బాయి బెంగాల్ అమ్మాయి. సో ఈరోజు నేను మీతోని బీట్రూట్ పరాఠా రెసిపీ షేర్ చేసుకుంటున్నాను గైస్. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా బీట్రూట్ పరాఠా చాలా ఇష్టంగా తింటారు గైస్ ఇలా చేసుకుంటే. సో వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, బీట్రూట్ పరాఠా కోసము నేను 1 బీట్రూట్ పీల్ తీసుకున్నాను. ఇంకా 4 స్మాల్ సైజ్ పొటాటోస్ తీసుకున్నాను గైస్. మీడియం సైజ్ పొటాటో అయితే 2 చాలు, ఈ స్మాల్ అనేసి నేను 4 తీసుకున్నాను గైస్. ఫస్ట్ బీట్రూట్ కట్ చేసుకుంటున్నాను. బీట్రూట్ పరాఠా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లోనైనా, నైట్ డిన్నర్లోనైనా, ఇంకా మీ కిడ్స్కి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు బీట్రూట్ పరాఠా. బీట్రూట్ ఇలా కట్ చేసేసుకున్నాను కదా. పొటాటో స్మాల్ సైజ్ అనేసి కట్ చేయట్లేదు. ఇంకా ఇప్పుడు ఈ రెండు కలిపేసి కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నాను. సో బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను గైస్. ఇంకా ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. 1 విజిల్ హై ఫ్లేమ్లో, 2 విజిల్ లో ఫ్లేమ్లోని అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు బీట్రూట్ పొటాటో బాయిల్ అయిన వరకు పరాఠా కోసము డో అయితే రెడీ చేసుకుంటున్నాను గైస్. చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ నేను పరాఠాకి కూడా అలాగే కలుపుకుంటున్నాను గైస్. కోల్కతా స్టైల్ మోర్ పరాఠా రెసిపీస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరాఠాకి డో అయితే రెడీ చేసేసుకున్నాం కదా గైస్. సో ఇప్పుడు ఈ స్టఫింగ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం గైస్. బీట్రూట్ పొటాటో బాయిల్ అయిపోయింది కదా. సో అవన్నీ చల్లారిన వరకు ఆనియన్ అవన్నీ కట్ చేసుకుందాం గైస్. ఇప్పుడు ఫస్ట్గా నేను 1 ఆనియన్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఇలా చాప్ చేసుకున్న తర్వాత 1 గ్రీన్ చిల్లీ తీసుకుని కట్ చేసుకుంటున్నాను గైస్. ఇంకప్పుడు గ్రీన్ చిల్లీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని కొత్తిమీర కూడా నేను ఇలా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. కొత్తిమీర కట్ చేసుకున్నాక గైస్ నేను ఒక 5 గార్లిక్ క్లవ్స్ అయితే తీసుకున్నాను. సో ఆ గార్లిక్ క్లవ్స్కి కూడా ఇలా చాప్ చేసి తీసుకుంటున్నాను గైస్. ఇంకప్పుడు 1/2 ఇంచ్ జింజర్ తీసుకొని జింజర్కి కూడా ఇలా గ్రేట్ చేసుకొని తీసుకున్నాను. బీట్రూట్ ఇంకా పొటాటో అయితే బాయిల్ అయితే అయిపోయింది. సో ఇవన్నీ ఒక ప్లేట్లోనైతే తీసేసుకుంటున్నాను గైస్. సో బీట్రూట్ బాయిల్ అయిన తర్వాత కూడా హార్డ్గా ఉంటుంది. సో అందుకే అని నేను బీట్రూట్కి గ్రేట్ చేసుకొని తీసుకుంటున్నాను గైస్ ఈ స్టఫింగ్ కోసము. బీట్రూట్ పరాఠా మీరు కూడా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్స్ అయితే చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది బీట్రూట్ పరాఠా ఇలా చేసుకుంటే. సో గైస్, ఇప్పుడు ఫ్లేమ్ మీద ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా 1/2 స్పూన్ వేసుకున్నాను గైస్. జీరా వేసుకున్నాక జింజర్ గార్లిక్ చాప్ చేసుకున్నాం కదా. సో అవి వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ వేసుకున్నాక ఇవన్నీ ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ వేసాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాం కదా. సో అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇంకా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. సో ఇలా కరివేపాకు వేసుకున్నాక ఆనియన్ కలర్ గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాము గైస్. సో గైస్, ఇప్పుడు ఆనియన్ కలర్ చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు బీట్రూట్ వేసుకుంటున్నాను. సో ఇలా బీట్రూట్ వేసుకున్న తర్వాత బీట్రూట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిన వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. బీట్రూట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మన టేస్ట్కి అకార్డింగ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పసుపు. సో కారం ఇవన్నీ వేసుకున్నాం కదా. సో ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకున్నాం కదా పొటాటో, అది మ్యాష్ చేసి వేసుకుంటున్నాను. పొటాటోస్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. జీరా పౌడర్, ధనియా పౌడర్, హోమ్ మేడ్ గరం మసాలా. సో గైస్, ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. మీ ఇంట్లోనే సడన్గా గెస్ట్ వచ్చినా మీరు ఇలా బీట్రూట్ పరాఠా చేసుకుంటే వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది బీట్రూట్ పరాఠా. ఇంకా ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసము. జస్ట్ లైట్గా షుగర్ యాడ్ చేసుకున్న వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు లాస్ట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక జస్ట్ ఒక 2 సెకండ్ అలా ఫ్రై చేసుకుంటే మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. స్టఫింగ్ అంతా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. మీడియం సైజ్ డో తీసుకున్నాను. ఇంకా పరాఠా అప్పుడు రెడీ చేసేసుకుందాం గైస్.
ఇంకా నేను పరాఠాలోని 1 స్పూన్ ఈ స్టఫింగ్ అయితే పెట్టుకుంటున్నాను. బీట్రూట్ ఈ స్టఫింగ్ చేసుకున్నాను కదా, సో అంత క్వాంటిటీతోని ఒక 10 పరాఠాస్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు గైస్. నేను బీట్రూట్ ఈ స్టఫింగ్ ఎలా రెడీ చేసుకున్నానో సేమ్ అలాగే మీరు కూడా చేసుకుంటే అసలు బీట్రూట్ పచ్చి టేస్ట్ కూడా ఉండదు. ఇంకా పరాఠా పాముకున్నప్పుడు మీరు ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా ప్రెస్ చేస్తూ పాముకుంటే పరాఠా ఈ స్టఫింగ్ అసలు బయటకు రాదు. ప్యాన్ పెట్టుకున్నాం కదా, సో అది హీట్ అయిన తర్వాత పరాఠా వేసుకుంటున్నాను. పరాఠా 1 సైడ్ కాల్చుకున్నాక టర్న్ చేసుకుంటున్నాను. సో ఏ సైడ్ కాలింది ఆ సైడ్న నేను ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఒక సైడ్న ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను కదా, అప్పటి వరకు ఇంకొక సైడ్ కూడా కాలుతుంది. సో ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకున్నాక ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 సైడ్న బాగా కాల్చుకోవాలి గైస్. 2 సైడ్న బాగా కాల్చుకున్నాక మన టేస్టీ బీట్రూట్ పరాఠా అయితే రెడీ అయిపోయింది. మీకు మా బీట్రూట్ పరాఠా రెసిపీ నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.